నమస్కారం. అంతా మన మంచికే అనే ఒక నానుడి ఉన్నది కదా. అంటే ఏ పని చేసేటప్పుడు అయినా కాయైనా పండైనా ఏదైనా సరే అది మన కోసమే అనే భావన మనలో కలిగినప్పుడు మనకు ఏ విధమైన బాధ కలగదు. ఒక ఆయన ఒక కోర్టులో కేసు వేసాడు. అందుకోసం చాలా డబ్బు సమయం వెచ్చించాడు. పాపం దురదృష్టవంతుడు కేసు ఓడిపోయాడు. అయ్యో కేసు పోయింది, డబ్బు పోయింది, అమూల్యమైన సమయం పోయింది అని కూర్చుంటే అతడికి బాధే మిగులుతుంది. అలా కాకుండా కేసు పోతే పోయింది, చట్టము కోర్టులు ప్రపంచం అంటే ఏమిటో బాగా తెలిసింది అని అనుకుంటే అదొక ప్రశాంతత. అంటే జయాపజయాలకు లాభ నష్టాలకు ఈ రెండిటినీ కూడా సమానంగా భావించేటువంటి స్థితి. ఇది అంత తేలికగా అలవడే స్థితి కాదు. ఊరికే మనం చెప్పినంత తేలిక కాదు ఇది. ప్రతి పరిస్థితిని సమత్వ బుద్ధితో చూడగలగటం అన్నమాట. ఈ సమత్వ బుద్ధితో చూడగలగటం అనే మాటను భగవానుడు సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అంటారు 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో. జయాపజయములను లాభనష్టములను సుఖదుఖములను సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు అంటాడు కృష్ణ పరమాత్మ. ఇది ఒక అద్భుతమైనటువంటి మానసిక స్థితి. ఇది ఒక జ్ఞానయోగ దృష్టి. విన్ విన్ సిచ్యువేషన్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. ప్రతిదీ కూడా మనం ఆ విధంగానే చూడాలి. ఇక నిష్కామ కర్మయోగం అంటే ఏ పని చేసినా మనం ఫలితం ఆశించకుండా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఇది నా కర్తవ్యం అనే భావనతో చేయటం, ఇది నిష్కామ కర్మయోగం. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్తవ్య కర్మమును ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ ఎప్పటికీ దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు కారణము కారాదు. అట్లని కర్మలను చేయటం నీవు మానరాదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరించాలి. ఈ ఫలాపేక్షరహిత బుద్ధి, అపేక్ష, ఆశించటం, ఈ ఆశించటం అనేటువంటిది మానేయాలట. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మనం చాలా చోట్ల బయట వెళుతూ ఉంటే చాలామంది టీషర్ట్ల మీద జస్ట్ డూ ఇట్ అని మనకు కనపడుతుంది. జస్ట్ డూ ఇట్, చెయ్యి అంతే, పని చేయడం వరకే నీ విధి. ఒకవేళ ఏదైనా ఆశించి ఎక్స్పెక్టేషన్తో పని చేసామనుకోండి, ఆ పని సఫలం కాకపోతే నిరాశ, నిస్పృహలు అంటే ఫ్రస్ట్రేషన్ మనల్ని ఆవరిస్తాయి. ఆశించే స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే నిస్పృహ స్థాయి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కేఈ అనే ఈక్వేషన్ రాసామనుకోండి, ఈ కే అనేటువంటిది దిస్ ఈజ్ ఎ ఫ్రస్ట్రేషన్ కోఎఫిషియంట్. కాబట్టి జీరో ఎక్స్పెక్టేషన్, 0 అయితే, మనకు ఎక్స్పెక్టేషన్ 0 అయితే ఫ్రస్ట్రేషన్ అంటే నిస్పృహ కూడా 0 అవుతుంది. కాబట్టి భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ ప్రతి శ్లోకాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ వెళితే మనకు మన మనస్సులో ఎన్నో కొత్త కవాటాలు తెరుచుకుంటాయి. ధన్యుణ్ణి. నమస్కారం.